మార్చి 29 అమావాస నాడు ఏం జరగబోతుందో పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచారండి. మార్చి 29 తారీఖు శనివారం వస్తుంది. ఈరోజు అమావాస. ఈ అమావాస నాడు ఏం జరగబోతుందో పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మలో కొన్ని బయలుపరిచాడు. అయితే ఈరోజు కొన్ని కార్యాలు జరగబోతున్నాయి. అయితే దేవుడు చేసే కొన్ని కార్యాలు ఉన్నా కానీ పరిశుద్ధాత్మ సెలవుదేస్తున్నాడు. నమ్మకం గట్టిగా రిసీవ్ చెప్పండి. ఈ అమావాస నాడు ఏం జరగబోతుందని ప్రార్థన చేసినప్పుడు ఒక వచనం ద్వారా పరిశుద్ధాత్మని మాట్లాడండి. అది కీర్తన 181 కీర్తన 3వ వచనంలో వాక్యం తెలియజేస్తుంది. ఆస తెలియజేస్తున్నాడు. అమాస నాడు కొమ్ము ఊదుడి, మనం పండుగ ఆచరించు దినమగు పున్నమ నాడు కొమ్ము ఊదుడి, అది ఇశ్రాయేలు కట్టడ, యాకోబు నిర్ణయించేటువంటి చట్టము. సో ఇక్కడ కీర్తనకాడ సెలవిస్తున్నాడు. అమాస నాడు కొమ్ము ఊదండి, అలాగే పున్నమ నాడు పండుగ ఆచరించి యెహోవాను సేవించాలి, మయపరచాలి, గణపరచాలని కీర్తనకాడు పిలిపిస్తున్నాడు. అయితే పాత నిబంధనలో ఈ అమాస నాడు యూదులు కూడుకొని దేవుని ఆరాధించే వాళ్ళు ప్రత్యేకంగా ఈ అమాసతోనే నూతన మాసం కూడా ఆరంభించేదండి. అయితే ఈ అమాస నాడు దేవుడు చేసే కార్యాలు ఉన్నాయి. కానీ ప్రత్యేకంగా ఈ అమాస నాడు సాతాను గుడుకు చేసే కొన్ని కార్యాలు ఉంటాయి. ఈ యొక్క రోజు చాలా చోట్ల దేవుని ప్రజలు వ్యతిరేకంగా వాళ్ళ శత్రువుల్లోకి దురాత్మలు దూరి చాలామంది వ్యతిరేకంగా చేతబడి చేయించాలని సాతాను ప్లాన్ వేశారని పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్నాడు. మీ సర్కిల్లో మీ యొక్క చుట్టాలు లేక మీ బంధువులు, విరోధులు ఎవరైతే మీ ఆస్తిని లేక మీ ప్రాణం ఆశిస్తున్నారో, మీ కుటుంబంలో గొడవలు తగాదాలు జరగాలి, మీ ఆస్తి కావాలి, మీరు బాగుండదని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో వారంతా కూడా శనివారం నాడు ఈ అమాస నాడు మంత్రగాలను ఆశ్రయించి వారికి కావాల్సిన వస్తువులు దయచేసి మీపైన ఏదో చేతులు ప్రయోగం చేయాలని చాలామంది ప్రయత్నం చేస్తున్నట్టుగా పరిశుద్ధాత్మదేవులు బయలుపరిచాడు. అయితే ఈ చేతబడి జరగడం వల్ల చాలామంది ప్రమాదం జరుగుతుంది. సో కాబట్టి విశ్వాసంతో ఏకీభించండి. అయితే ఈ అమాస నాడు ఎందుకు ఏర్పాటు చేసుకుంటారంటే ఇది సాతానుడు దేవుని నుంచి కాపీ చేస్తారండి. పాత నిబంధనలో అమాస నాడు కూడుకోమని చెప్పాడు, అమాస నాడు బలి ఇవ్వమని చెప్పాడు, అమాస నాడు పండుగ ఆశ్రయించమని చెప్పాడు, అమాస నాడు సమాజంగా కూడుకొని చెప్పాడు. ఎందుకంటే ఆ రోజు కొత్త మాసం. సో కొత్త మాసంలో కొత్త టైంలో ప్రవేశిస్తున్నారు కాబట్టి అలాగే సాతాను కూడా కాపీ చేసి కొన్ని క్రియలు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే వ్యతిరేకంగా సంఘాలు వ్యతిరేకంగా, సేవకులు వ్యతిరేకంగా, మీ ఆస్తులకు మీ పిల్లలు వ్యతిరేకంగా కొన్ని చోట్ల దురాత్మలు మీ శత్రువులకు దూరి వాడిని రెచ్చగొట్టి మీ వ్యతిరేకంగా చేయాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా పరిశుద్ధాత్మ బయలుపరిచాడు. అయితే నాతో పాటు ఏకీవించండి. ఎవరైతే మీ వ్యతిరేకంగా ఈ శనివారం నాడు, ఈ అమాస నాడు మీ ఆస్తిని లేక మీ ఆరోగ్యాన్ని లేక మీ యొక్క కుటుంబం నాశనం కావాలని చెప్పేసి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు చేసే ప్రతి క్రియను కూడా యేసుక్రీస్తు నామంలో కాల్చి వేస్తున్నాను. ఎక్కడైతే మంత్రగాళ్ళు మీకు వ్యతిరేకంగా ప్రత్యేకంగా ఈ వీడియో చూసే వాళ్ళు వ్యతిరేకంగా ఎవరైతే నిలబడుతున్నారో, ఎక్కడ నిలబడ్డా కానీ వారిని యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాను. మీ వ్యతిరేకంగా పనిచేసేటువంటి మంత్రశక్తులు కానీ, ఉచ్చారణలు కానీ, శాపోచ్చారణలు కానీ ఏమైతే ఉంటాయో అవన్నీ యేసుక్రీస్తు నామములో కొట్టివేస్తున్నాను. అదే సమయంలో ఈ అమావాస్య నాడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు బలంగా కార్యం చేయబోతున్నాడు. ఏంటంటే నీకు విరోధంగా రూపించబడ్డ ఈ ఆయుధం ఒడిదిన సెలవించి ఉన్నాడు. సో కాబట్టి ఈరోజు ప్రార్థనలో గడపండి. ఎందుకంటే ఇది అమావాస్య అనేది కొత్త నిబంధనలో పెద్దగా పాటించాల్సిన అవసరం లేదు. కాకపోతే సాతానుడు అదే సమయాన్ని మనల్ని అటాక్ చేయడం కోసం వాడుకుంటాడు. సో కాబట్టి ఈరోజు ప్రార్థనలో ఉండండి. పరిశుద్ధాత్మ మీ పక్షంగా కార్యం చేయబోతున్నాడు. దూతలు కూడా పరిశుద్ధాత్మదేవుడు రిలీజ్ చేస్తున్నాడు. సో కాబట్టి ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా మీ వ్యతిరేకంగా చేతబడి చేసినా, ఆల్రెడీ చేసి ఉన్నా, ఈరోజు వచ్చేటువంటి మంత్రశక్తులు చేతబడి దురాత్మల్ని నజరేటువంటి యేసుక్రీస్తుని కాల్చివేస్తున్నాను, లయం చేస్తున్నాను. సో దూతలు మీ ఇంట్లో సంచారం చేస్తుండగా ఆ యొక్క దురాత్మలు బంధించబడతాయి. ఈ వీడియోను వినిపించండి. మీ ఇంట్లో కానీ చేతబడి శక్తి ప్రభావంతో ఉన్నారో ఈ వీడియో వినిపించండి. యేసుక్రీస్తు మీ ఇంట్లో సంచరించే దురాత్మని నేను బంధిస్తున్నాను. ఈ అమాస నాడు దురాత్మ చెలరైపోతుండగా అలాగే పరిశుద్ధాత్మ దేవుడు దూతలు చెలరైపోయి ఆ శక్తుల్ని బంధిస్తారు. విడుదల కలుగుతాం ప్రవచిస్తున్నాను. నమ్ముచుకోవాలి గట్టి అరిసివని చెప్పండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాట్సాప్ గ్రూపులో, ఫేస్బుక్ గ్రూపులో షేర్ చేయండి. అలాగే ప్రతి ఆదివారం సిగ్నల్ బేతల్ టవర్లో ఉదయం 9 గంటలకు, సాయంత్రం 5 గంటలకు అభిషేక ఆరాధన ఉంటాయండి. సో కావాల్సిన వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేసి వివరాలు కనుక్కోండి. పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. ఈరోజు ప్రార్థనలు ఉండండి. దూతలు సంచారం చేయబోతున్నాడు. ఈ అమావాస నాడు ఎక్కడెక్కడైతే చీకటి శక్తులు మీ వ్యతిరేకంగా పనిచేస్తున్నాయో, ఇంట్లో కానీ బయట కానీ ప్రాణంలో కానీ దూతలు కూడా మీకు ముందుగా వెళ్తున్నారు. యేసుక్రీస్తు నామములో ఆ క్రియలు లయమైపోతున్నాయి. విడుదల కలుగుతుంది. మీరు సాక్ష్యాలతో వస్తాం ప్రభు
ప్రవచిస్తున్నాను. నమ్ముచున్నాను గట్టిగా రిసీవ్ అని చెప్పండి. ఈరోజు మీరు దేవుని యొక్క కాపుదల చూస్తారని ప్రవచిస్తున్నాను. రిసీవ్ అని చెప్పండి. మీరు సాక్ష్యాలతో వస్తాను ప్రవచిస్తున్నాను. రిసీవ్ అని చెప్పండి. సో ప్రార్థనలు ఉండండి. ఈ వీడియోని షేర్ చేయండి. మీరు సాక్ష్యంతో వస్తాను ప్రవచిస్తున్నాను. గట్టిగా రిసీవ్ అని చెప్పండి. గాడ్ బ్లెస్ యూ.